హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డివిడెండ్ పాయింట్స్ చూసాం. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ చేస్తే ఇంకా మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఈ క్లాస్లో మనం బోనస్ ఇష్యూ చూద్దాం. మరి చెప్పండి, బోనస్ ఇష్యూలో కూడా మీకు క్వశ్చన్లో కానీ బోనస్ ఇష్యూ బై హోల్డింగ్ కంపెనీ ఇవ్వచ్చు, బోనస్ ఇష్యూ బై సబ్సిడీ కంపెనీ ఇవ్వచ్చు. సో హోల్డింగ్ కంపెనీ బోనస్ ఇష్యూ చేస్తే మీరు దానికి ఎటువంటి చేంజెస్ చేయకూడదు. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. ఓకేనా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు హోల్డింగ్ కంపెనీ బోనస్ ఇచ్చిందంటాడు. సో హోల్డింగ్ కంపెనీ బోనస్ ఇస్తే దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే మనకేం సంబంధం లేదు కదా. ఏం చేస్తున్నాం మనం? కన్సాలిడేషన్లో హోల్డింగ్ అండ్ సబ్సిడీ కంపెనీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో హోల్డింగ్ కంపెనీ బోనస్ ఇస్తే నో అడ్జస్ట్మెంట్ నీడెడ్. నెక్స్ట్, సబ్సిడరీ కంపెనీ బోనస్ ఇష్యూ చేస్తే దెన్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? హెడింగ్ పెట్టుకోండి. ఇంకా బోనస్ ఇష్యూ బై సబ్సిడీ కంపెనీ. దీంట్లో మనకి 2 కేసెస్ ఉండొచ్చమ్మా. ఒకటి, బోనస్ ఇష్యూ చేశారు, జర్నల్ ఎంట్రీ హ్యాస్ బీన్ పాస్డ్ అనొచ్చు. ఇది మనకు లేవో మనకి ఈ ఛాన్సెస్. మనకి ఎక్కువ వచ్చేది ఏంటంటేనమ్మా, బోనస్ ఇష్యూ చేశారు బట్ నో అడ్జస్ట్మెంట్ వాజ్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా మనకి. సో కంపెనీ బోనస్ ఇష్యూ చేసింది బట్ అడ్జస్ట్మెంట్ ఏమీ చేయలేదు. సరే చూద్దాం. బోనస్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేస్తారు చెప్పండి. మీరు సిఏ ఇంటర్లో బోనస్ ఇష్యూ ఉంది మీకు. ఒక కంపెనీ కానీ బోనస్ ఇష్యూ చేసిందంటే ఏంటమ్మా అది? బోనస్ అంటే క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్సే కదా. అంటే ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉన్న బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఈక్విటీ షేర్ క్యాపిటల్కి మారుస్తారు, అంతే కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ అదర్ ఈక్విటీలో మనకి జనరల్ రిజర్వ్స్ ఉంటాయి కదా. మరి చెప్పండి, ఏంటి బోనస్ ఇష్యూ అంటే? సార్, ఏదైతే జనరల్ రిజర్వ్లో ఉన్న బ్యాలెన్స్ని తీసుకెళ్ళి మేము ఈక్విటీ షేర్ క్యాపిటల్గా మారుస్తాం. ఎంట్రీ చెప్పండి నాకు. సార్, జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్, ఇదేగా మా ఎంట్రీ. సో ఒక కంపెనీ బోనస్ ఇష్యూ చేసిందంటే ఈ ఎంట్రీ పాస్ చేయాలి. సో మనకి ఎగ్జామ్లో ఏమంటారంటే, ఎక్కువ కంపెనీ బోనస్ ఇష్యూ చేసేసింది బట్ నో అడ్జస్ట్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ అంటే ఏంటి? ఈ ఎంట్రీ వాళ్ళు పాస్ చెయ్యలేదు అంటారు. ఓకే, ఎంట్రీ పాస్ చేయనప్పుడు ఇప్పుడు మనం ఎంట్రీ పాస్ చేయాలి, అంతేనా? చూద్దాం ఊరినేనమ్మా. నేను మీకు అల్టిమేట్ సొల్యూషన్ చెప్తాను, సింగిల్ లైనే, బట్ చూద్దాం ఊరినే. సరే, ఎంట్రీ పాస్ చెయ్యలేదు అన్నారు. ఇప్పుడు మనం నవ్ ఎంట్రీ పాస్ చేద్దాం. ఏంటమ్మా ఎంట్రీ? సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, అంతేనా? అంతేగా మీరు ఎంట్రీ పాస్ చేయాల్సింది. చెప్పండి దీని ఇంపాక్ట్, చెప్పండి ఏమవుతుందో. ఒకవేళ మీరు ఇలా ఎంట్రీ పాస్ చేస్తే మీకు ఇంపాక్ట్ చెప్పండి ఏమవుతుందో. మీరు గుడ్ విల్ కనుక్కుంటున్నాం మనం. గుడ్ విల్ కనుక్కుంటున్నప్పుడు ఏం చెప్పండి ఫార్ములా నాకు. చాలా సింపుల్ పాయింట్ అమ్మా, బట్ ఊరికనే మరి బట్టి కొట్టకుండా ఒకసారి చెప్పాను కూడా అయిపోతుంది మనకి. చెప్పండి. ఇప్పుడు మీరు గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నామా? ఏం చేస్తాం గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో? ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, తర్వాత P&L అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, తర్వాత ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, అంతే కదమ్మా, ఇంటూ మనకి ఎంత ఉంటే అంత వాటా. అదే గుడ్ విల్ కనుక్కోవడం మీరు, అంతేనా గుడ్ విల్ అంటే. ఇప్పుడు చెప్పండి, డివిడెంట్ ఇందాక మీరు అడ్జస్ట్ చేసేసారు దేంట్లో? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. డివిడెంట్ ఆల్వేస్ పెయిడ్ ఫ్రమ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్.
డివిడెంట్ అనేది ఈ సంవత్సరం ప్రాఫిట్ సంపాదించి ఈ సంవత్సరం బిజినెస్ చేసినందుకు ఇచ్చే రిటర్న్ బిజినెస్ డివిడెంట్ కాబట్టి సో దీంట్లో ఇందాక మీరు పే చేసి ఉంటే డివిడెంట్ కానీ పే చేసి ఉంటే ఇదిగోండి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు యాడ్ బ్యాక్ చేసేసారు అంతేనా. ప్రీ ఎక్విజిషన్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్లో మీరు యాడ్ బ్యాక్ చేసేసి కనుక్కున్నారు అంతేనా. నెక్స్ట్ బోనస్ ఇష్యూ అనేది ఆల్వేస్ మేడ్ ఫ్రమ్ జనరల్ రిజర్వ్స్ ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏమంటున్నాం మనం, కంపెనీ బోనస్ ఇష్యూ ఇచ్చింది బట్ ఎంట్రీ ఏం పాస్ చేయలేదంట. ఇప్పుడు మనం ఎంట్రీ పాస్ చేయాలి అంతేనా. ఇప్పుడు మీరు ఎంట్రీ పాస్ చేస్తే ఇంపాక్ట్ చెప్పండి. సార్ జనరల్ రిజర్వ్ తగ్గించాలి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు, తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెంచాలి. చూద్దాం అంటే ఏమైనా చెప్పండి అమ్మా. ఇదిగోండి ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరుగుతుంది, అలాగే ఇక్కడ జనరల్ రిజర్వ్ తగ్గుతుంది. మరేం చెప్పండి, ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది, నెట్ ఇంపాక్ట్ ఏంటి, నిల్లేగా. చాలా సింపుల్ పాయింట్ అమ్మా. చెప్పండి, బోనస్ ఇష్యూ చేసింది కంపెనీ, ఎవరు, సబ్సీ కంపెనీ, బట్ వాళ్ళు ఇంకా ఎంట్రీ పాస్ చేయలేదు. ఇప్పుడు మనం ఎంట్రీ పాస్ చెయ్యాలి. ఎంట్రీ పాస్ చేస్తే నాకు ఇంపాక్ట్ ఏంటో చెప్పండి మీరు. ఎంట్రీ పాస్ చేస్తే సార్ జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ తగ్గాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్గా మనం చెప్తుంది. మరి ఇవి ఎవరి వాళ్ళేగా. మరి ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరుగుతుంది, రిజర్వ్ బ్యాలెన్స్ తగ్గుతుంది. మరి మీరు ఇంపాక్ట్కి అడ్జస్ట్మెంట్స్ చేసినా సేమ్ గుడ్ విల్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయకపోయినా సేమ్ గుడ్ విల్ మీకు వస్తుంది అంతేనే కదా. ఇప్పుడు ఇక్కడ తగ్గించి ఇక్కడ పెంచారు, ఇంపాక్ట్ నిల్లేగా. మరి అదే ఇగ్నోర్ చేస్తే సేమ్ గుడ్ విల్. బోనస్ ఇష్యూ పాయింట్ మీరు సింపుల్గా ఇగ్నోర్ చేసేసిన దేర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ గుడ్ విల్, దేర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఇన్ బ్యాలెన్స్ షీట్, దేర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. మీకు టాలీ అయిపోతుంది, ఆన్సర్ కూడా మ్యాచ్ అవుతుంది మీకు. సరే ఏంటి సార్ ఇలా చెప్తే మరి ఐసీఐ వాడు మార్కులు వేస్తాడంటే, సో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఐసీఐ దగ్గర ఇదిగోండి, నేను ఏం చెప్పినా ఐసీఐని పెట్టుకొని చెప్తాను, నేను బయట చెప్పే సొల్లు నమ్మను. ఐ అల్టిమేట్లీ బిలీవ్ ఇన్ ఐసీఐ ఓన్లీ. ఇది చూడండి అమ్మా, ఇది ఐసీఐలో నవంబర్ 2023 ఎగ్జామ్ క్వశ్చన్. ఇది నవంబర్ 2023 ఎగ్జామ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో వాడు బోనస్ ఇష్యూ చేశాడు బట్ అడ్జస్ట్మెంట్ చేయలేదు. వాడు ఏం చేశాడు, ఇక్కడ బోనస్ ఇష్యూ చేసిన తర్వాత ఇదిగోండి వాడు ఈ క్వశ్చన్లో ఏం చేశాడంటే జనరల్ రిజర్వ్స్ నుంచి నవంబర్ 2023 ఎగ్జామ్ క్వశ్చన్లో వాడు చేసిన ట్రీట్మెంట్ చెప్తున్నాను మీకు. వాడు బోనస్ ఇష్యూ చేశాడు 50,000 రూపీస్కి, బట్ అడ్జస్ట్మెంట్ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం, అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఉన్నటువంటి జనరల్ రిజర్వ్స్ తగ్గించాలి, అదేవిధంగా ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెంచాలి. సో నవంబర్ 2023లో వాడు చేశాడు, అడ్జస్ట్మెంట్ చేశాడు. బట్ దీని తర్వాత అటెంప్ట్ ఎప్పుడమ్మా మనకి మే 2024. మరి దీనికంటే నెక్స్ట్ అది మే 2024లో మనకి సేమ్ పాయింట్. మళ్ళీ మే 2024లో మనకి సేమ్ క్వశ్చన్ వచ్చింది, అంటే బోనస్ పాయింట్. బోనస్ ఇష్యూ చేశారు బట్ నాట్ ఎట్ అడ్జస్టెడ్. ఇక్కడ మీకు ఐసీఐ క్లియర్గా ఏం చెప్పాడు చూడండి ఏమో, నోట్ బోనస్ ఇష్యూ బై ద సబ్సిడరీ ఈజ్ ద ట్రాన్సాక్షన్ విత్ ద ఓనర్ ఇన్ దేర్ కెపాసిటీ యాజ్ ఓనర్. Therefore, bonus issue is only transfer. Even important. Bonus issue is only a transfer from one component of equity to other, thereby not changing the equity. And enti bonus issue is nothing but రిజర్వ్స్లో ఉన్న బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఈక్విటీలో పెడుతున్నాం అంతే, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈక్విటీ కాంపోనెంటు ఏమీ చేంజ్ అవ్వట్లేదు. తర్వాత అకార్డింగ్లీ దో బోనస్ ఇష్యూ షెల్ బి అకౌంటెడ్, though bonus issue shall be accounted in individual financial statements of subsidiary company, the same shall not have any effect in consolidated financial statements of the group. ఇదిగోండి నేను చెప్తుంది నా సొంత ఒపీనియన్ కాదు. ఐసీఏఐ మే 2024కి వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి అఫీషియల్ సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవి. మీకు అర్థమవుతుందో? సో ఇప్పుడు మీ దగ్గర 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, బోనస్ ఇష్యూ క్వశ్చన్లో వస్తే మీరు చేంజెస్ చేసుకోవచ్చు, సింపుల్ అమ్మ, రిజర్వ్స్ తగ్గిస్తారు, షేర్ క్యాపిటల్ పెంచుకుంటారు. లేదా యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. నవంబర్ 2023 ఎగ్జామ్లో వాడు బోనస్ ఇష్యూ అకౌంటింగ్ చేశాడు,
రిజర్వ్స్ తగ్గించాడు, ఈక్విటీ క్యాపిటల్ పెంచాడు. బట్ నెక్స్ట్ అటెంప్ట్ May 24లో చెప్పింది ఏంటంటే, బాబు ఎలాగో ఇంపాక్ట్ సేమ్ కాబట్టి మీరు అడ్జస్ట్ చేసినా అడ్జస్ట్ చేయకపోయినా టోటల్ ఈక్విటీ హెడ్ మారట్లేదు కాబట్టి అన్నెసరీగా స్ట్రెస్ తీసుకోకుండా మీరు యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ అండ్ పుట్ ఏ నోట్. ఇది ఓకేనా? ఇప్పుడు మీ ఇష్టం, ఇంకా మీరు ఏ ఆప్షన్ బెటర్ అంటే ఆప్షన్ తీసుకోండి. నేనైతే సింపుల్గా ఇగ్నోర్ చేసేస్తాను. ఏమో ఆర్ ఇగ్నోర్ the treatment. I will prefer this one. I will prefer ignore. సో క్వశ్చన్లో బోనస్ ఇష్యూ వస్తే మీరు దాన్ని ఏం చేయొద్దు, సైలెంట్గా కొట్టేసేయండి, బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యేది. ఇప్పుడు నేను ఎగ్జామ్ క్వశ్చన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. నేను November 23 ఎగ్జామ్ క్వశ్చన్ వాడు బోనస్ ఇష్యూ తీసుకొని చేశాడు, మనం తీసుకోకుండా చేద్దాం, ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. ఏమని చెప్పండి, తీసుకుంటే అది పెరిగిద్ది, తీసుకోపోతే పెరగదు. ఇంపాక్ట్ సేమ్ కదా, ఇది తగ్గించి ఇది పెంచాము, బట్ అల్టిమేట్గా గుడ్ విల్ సేమ్ కదా నీకు వచ్చేది. అది చెప్పింది వాడే, ICAI చెప్పింది కాబట్టి వినండి, టెన్షన్ తీసుకోమండి ఎక్కువ. సింప్లీ బోనస్ ఇష్యూ నాట్ ఎట్ అకౌంటింగ్ అంటే యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. ఓకేనా? రైట్, చాలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోనస్. చార్ట్ వేసుకోండి అమ్మా పాజ్ చేసి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ NCA అయిపోయిందమ్మా. ఇంకా గుడ్విల్ వచ్చేసిందా? ఇంకా గుడ్విల్లో దేర్ ఇస్ నథింగ్ టు లెర్న్. ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ చూసాము, సింగిల్ టైం అవ్వచ్చు, స్టెప్ ఎక్విషన్ అవ్వచ్చు. వర్సెస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ సేమ్ ఉంటుంది, మీకు ఇస్తాడు. P&L బ్యాలెన్సు నేను కనుక్కున్నాం. మనం P&L బ్యాలెన్స్కి ఒక చార్ట్ వేసుకున్నాం, ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు, ఎంత సంపాదించామో చూసాము, డివిడెండ్ పే చేసి ఉంటే ముందు యాడ్ బ్యాక్ చేసాము, దెన్ టైం అడ్జస్ట్మెంట్ చేసి 6 months ముందు 6 months తర్వాత యాడ్ చేసాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ చేంజెస్ ఏముండవు, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్కి ఇదిగోండి, ఎసెట్ పెరిగితే యాడ్ చేసాము, ఎసెట్ తగ్గితే లెస్ చేసాం. ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ ఎసెట్స్ అయితే ప్రాఫిట్స్లో నుంచి పోస్ట్ ప్రాఫిట్స్లో నుంచి అడిషనల్ డిప్రిషియేషన్ లెస్ చేసాం, అంతేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు కంప్యూట్ గుడ్ విల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సింపుల్ క్వశ్చన్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మనకు, అర్థమైందో? సో గుడ్ విల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ వాట్ ఐ పెయిడ్ వర్సెస్ వాట్ ఐ రిసీవ్. వాట్ ఐ పెయిడ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఐ రిసీవ్ ఈజ్ 80% ఆర్ 60% ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఈక్విటీ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్లో నుంచి నా వాటా. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఓపెనింగ్ డేట్ రోజు మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా, NCA, అది చూద్దాం. ఓకే, ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను మళ్ళీ మీకు NCA గురించి. రాండమ్మ నెక్స్ట్ ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ NCA. చాలా సింపుల్ అమ్మ, కన్సాలిడేషన్ క్వశ్చన్స్ ఊరికి అయిపోతాయి, క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్లో. నెక్స్ట్ రాండమ్మ క్యాలిక్యులేషన్ ఆఫ్ I am saying opening NCA on date of acquisition. ఇప్పుడు ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ NCA కనుక్కోవడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 2 మెథడ్స్, తెలుసు మీకు ఆల్రెడీ. ఫెయిర్ వాల్యూ మెథడ్, ఇంకోటి PSNA మెథడ్. అంటే ఏంటి? ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. చెప్పండి అమ్మా, ఫెయిర్ వాల్యూ అంటే ఎలా వస్తుంది మీకు? సార్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ మైనారిటీ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఆఫ్ S లిమిటెడ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇచ్చేస్తారమ్మా మీకు, నో ప్రాబ్లం. ఇది ఎలా వస్తుంది చెప్పండి? PSNA మీద అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, తర్వాత ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ NCI. అదే చేసిందాక మనం మొత్తం నెట్ అసెట్స్ మొత్తం కనుక్కున్నారు మీరు. దాంట్లో 60% వాడికి, 40% వీడికి.
అంతే చేసింది మనం. వాడేమో ఆ నెట్ అసెట్స్ని హోల్డింగ్ కంపెనీ అయితేనేమో గుడ్ విల్ సిఆర్ కనుక్కోవడానికి వాడతారు. వీళ్ళు మైనారిటీ కాబట్టి వీళ్ళకి గుడ్ విల్ కనుక్కో మనం. మైనారిటీ ఇంట్రెస్ట్ ప్రపోర్షనేట్గా ఏం చేస్తున్నాం మనం, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. అంతే కదమ్మా, తెలిసిన పాయింటే మీకు. బట్ ఈ పాయింట్కి గుడ్ విల్ పాయింట్కి లింక్ ఉంది, అందుకే చెప్పాను క్లియర్గా ఇక్కడనే. ఓకేనా? సో ఈ పాయింట్కి నెక్స్ట్ వచ్చే పాయింట్కి మనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఓకేనమ్మా? సో క్వశ్చన్లో మీకు క్లియర్గా చెప్తాడమ్మా, మైనారిటీ ఇంట్రెస్ట్ అనేది ఏ మెథడ్లో కంప్యూట్ చేయాలని వాడు మీకు క్లియర్ కట్గా చెప్తాడు. దట్ ఈస్ NCA షుడ్ బి మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూవా లేదా NCA షుడ్ బి మెజర్డ్ ఎట్ ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ అని వాడు క్లియర్గా మీకు చెప్తాడు. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, టైప్స్ ఆఫ్ గుడ్ విల్ రాయండి అమ్మా. ఇదేంటి సార్ గుడ్ విల్లో కూడా టైప్స్ ఉంటాయా అంటే రాయండి అమ్మా, హెడ్డింగ్ పెట్టుకోండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ లాస్ట్ టైం ఇంకా ఫార్మాట్. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందయ్యా అంటే గుడ్ విల్ క్యాలిక్యులేషన్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ మెథడ్ వీఆర్ యూజింగ్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ NCA. NCI ఏ మెథడ్లో కంప్యూట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన గుడ్ విల్ కంప్యూటేషన్ మారిపోతుంది. అదేంటి సార్ అంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ రాయండమ్మా. ఇఫ్ NCI ఈజ్ మెజర్డ్ ఎట్ PSNA మెథడ్, చూద్దాం ఇటు పక్క రాయండమ్మా. ఇఫ్ NCI is measured at fair value method. చూద్దాం, చెప్పండి. ఇప్పుడు NCI అనేది ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్లో మనం మెజర్ చేస్తున్నామంటే ఏంటి మీనింగ్? మనం NCI వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూ తీసుకోవట్లేదు. మనం సింపుల్గా ఏం చేస్తున్నాము, NCI బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి అసెట్స్ ఏమో చెప్పండి, బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్కి బయట మార్కెట్లో ఉన్న ఫెయిర్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ యొక్క మార్కెట్లో ఉన్న షేరు 10 రూపీస్ ఉంది. బట్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్కి మీరు నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేసుకుంటే మీకు 10 రూపీస్ రాదు, తక్కువ వస్తుంది. ఎందుకని? బ్యాలెన్స్ షీట్లో మనం హిస్టారికల్ కాస్ట్ చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్లో మనం బుక్ వాల్యూస్ చూపిస్తాం. కాబట్టి ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ తీసుకున్నప్పుడు మీరు NCIని యు ఆర్ నాట్ మెజరింగ్ ఎట్ ఫెయిర్ వాల్యూ, యు ఆర్ సింప్లీ టేకింగ్ బ్యాలెన్స్ షీట్లో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్లో వీళ్ళ వాటా ఎంత అని చూస్తున్నాం అంతే. మరి PSNA మెథడ్ యూజ్ చేసినప్పుడు గుడ్ విల్ కంప్యూటేషన్ ఎవరు చేసుకుంటున్నారు సార్? గుడ్ విల్ కంప్యూటేషన్ ఈజ్ డన్ ఓన్లీ బై పేరెంట్ కంపెనీ, అంతేనా కదా? సో PSNA మెథడ్ వాడుతున్నప్పుడు గుడ్ విల్ కంప్యూటేషన్లో ఎవరిని కనుక్కుంటున్నాం మనం? సార్ గుడ్ విల్ కంప్యూటేషన్ ఈజ్ ఓన్లీ డన్ బై పేరెంట్ కంపెనీ. చెప్పండి ఎలా కనుక్కుంటున్నారు గుడ్ విల్ ఇల్లు? సార్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 60%. దీని ఏం చేస్తున్నాం మనం? వీఆర్ కంపేరింగ్ 60% విత్ 60% ఓన్లీ, దట్ ఈస్ నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ, అంతేనా? దిస్ ఈజ్ గుడ్ విల్ అంటే ఏంటి? దిస్ గుడ్ విల్ బిలాంగ్స్ ఓన్లీ టు పేరెంట్ కంపెనీ, అంతేనా కదా? చెప్పండి. మీరు ప్రపోర్షనేట్ మెథడ్లో కానీ గుడ్ విల్ ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేస్తారు మీరు? యు ఆర్ కంపేరింగ్ 60% విత్ 60% ఓన్లీ అంటే ఏంటి? దిస్ ఈజ్ పార్షియల్ గుడ్ విల్. పార్షియల్ గుడ్ విల్ మీన్స్ దిస్ గుడ్ విల్ బిలాంగ్స్ టు హోల్డింగ్ కంపెనీ ఓన్లీ, అంతే కదా? ఏం చేస్తాను మీరు? నా 60%కి ఎంత పే చేశాను? గుడ్ విల్ కంప్యూటేషన్ ఏం చెప్పండి మీరు? నా 60%కి నేను
ఎంత పే చేశాను, నా 60%కి నాకు ఎంత వాటా వచ్చింది, ఎంత గుడ్ విల్ ఎక్స్ట్రా పే చేశాను నేను, అంతేనా? సో గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్ వాడినప్పుడు మీకు వచ్చే గుడ్ విల్, దట్ గుడ్ విల్ ఓన్లీ బిలాంగ్స్ టు పేరెంట్ కంపెనీ. సో పీపీ ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ మెథడ్ పేరెంట్ కంపెనీ. సో దాని పేరు ఏం పేరు అంటే పార్షియల్ గుడ్ విల్. రాసుకోండి, ఇంపార్టెంట్. సో ఈ గుడ్ విల్ బిలాంగ్స్ టు పేరెంట్ అండ్ దీని పేరు ఏం పేరు, పార్షియల్ గుడ్ విల్. బికాస్ పార్షియల్ గుడ్ విల్ అంటే మనకి దిస్ గుడ్ విల్ బిలాంగ్స్ టు పేరెంట్ కంపెనీ ఓన్లీ. దాంట్లో మనకి మైనారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి గుడ్ విల్ దాంట్లో మనం తీసుకోవట్లేదు. వీఆర్ టేకింగ్ ఓన్లీ 60 వర్సెస్ 60. మరి ఇక్కడ చెప్పండి, మరి మీరు ఎప్పుడైతే ఎన్సిఐని ఫెయిర్ వాల్యూతో మెజర్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైతే ఎన్సిఐని బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్ళి ఫెయిర్ వాల్యూస్తో మెజర్ చేసి లయబిలిటీ సైడ్ కూర్చోబెడుతున్నారో, మరి మీరు గుడ్ విల్ కనుక్కునేటప్పుడు యూ కెనాట్ డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ పేరెంట్ అండ్ మైనారిటీ, అంతేనా? ఇక్కడ మీరు ఎన్సిఐ కనుక్కుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో సార్ ఓపెనింగ్ ఎన్సిఐ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. సో కాబట్టి ఇన్ కేస్ క్వశ్చన్లో కానీ మీకు ఫెయిర్ వాల్యూ యూజ్ చేయమనిస్తే దెన్ వీ షుడ్ కంప్యూట్ ఫుల్ గుడ్ విల్. ఎప్పుడైతే ఎన్సిఐని మీరు ఫెయిర్ వాల్యూలో మెజర్ చేస్తున్నారో హియర్ వీ షుడ్ కంప్యూట్ full goodwill, that is both for holding an NCA. That means, and we should compare 100% versus 100%, like business combination. చెప్పండి ఎలా వస్తావు? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఎంత, 60%. తర్వాత ఎన్సిఐ ఎట్ ఫెయిర్ వాల్యూ 40% వర్సెస్ టోటల్ నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, అంతే కదా, 100%. సో దిస్ ఈజ్ గుడ్ విల్. దీని పేరు ఏం పేరు, ఫుల్ వాల్యూ గుడ్ విల్. దట్ ఈజ్ నాట్ పార్షియల్ గుడ్ విల్. ఇది మీకు చాలా క్లారిటీ ఉండాలమ్మా, దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో క్వశ్చన్లో కానీ మీరు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని పిఎస్ఎన్ఏ మెథడ్ వాడారనుకోండి, ఎప్పటిలాగానే సింపుల్, ఎవరు వాడాలో పనిచేయండి. ఇఫ్ దే ఆర్ సేయింగ్ యూజింగ్ పిఎస్ఎన్ఏ, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు పేరెంట్ కంపెనీ గుడ్ విల్ కనుక్కోండి, మైనారిటీ వాళ్ళు వాటా కనుక్కోండి, అయిపోయింది. బట్ ఎప్పుడైతే వాళ్ళు మీకు ఫెయిర్ వాల్యూ వాడమంటున్నారు, మరి ఫెయిర్ వాల్యూ యూజ్ చేస్తే మీరు ఎన్సిఐకి పంచుతున్నారా వాటా? ఓపెనింగ్ ఎన్సిఐ కనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు, సింపుల్గా ఓపెనింగ్ షేర్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ. సో ఫెయిర్ వాల్యూ మెథడ్లో మనం ఎన్సిఐని ప్రపోర్షనేట్గా పంచట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఫుల్ గుడ్ విల్ కనుక్కోవాలి. దట్ ఈస్ 100% వర్సెస్ 100%. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఎందుకంటే చెప్పండి అమ్మా, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు ఇన్వెస్ట్మెంట్స్ని ఏ వాల్యూ చూపిస్తున్నారు, ఎట్ ఫెయిర్ వాల్యూ, అంతేనా? ఇదిగోండి, మనం క్వశ్చన్ చేసాం మనం 1,92,500. ఏంటది, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ని మేము ఫెయిర్ వాల్యూకి చూపిస్తున్నాం, అంతేనా? అదేవిధంగా మైనారిటీని కూడా ఫెయిర్ వాల్యూకి చూపించుకుంటే అంటే ఏంటప్పుడు బోత్ ఎట్ ఫెయిర్ వాల్యూ ఓన్లీ. మరి ఎప్పుడైతే రెండు ఫెయిర్ వాల్యూస్ ఉన్నాయో దెన్ యూ కెన్ కంప్యూట్ ఫుల్ గుడ్ విల్. సో ఫెయిర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎన్సిఏ వర్సెస్ టోటల్ నెట్ అసెట్స్. ఆ కేసులో మీరు నెట్ అసెట్స్ని పేరెంట్కి మైనారిటీకి డిస్ట్రిబ్యూషన్ చేయవలసిన పని లేదు. బికాస్ వీ షుడ్ కంప్యూట్ full goodwill because both minority interest and investments on date of acquisition we are taking it to fair values only. కదా, రైట్, ఇంపార్టెంట్ మై పాయింట్. సో క్వశ్చన్లో మీరు చూడండి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. గుడ్ విల్ కంప్యూటేషన్ అనేది డైరెక్ట్లీ లింక్డ్ విత్ మెథడ్ యూజింగ్ ఫర్ ఎన్సిఐ. అంటే మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఇది హైలైట్ చేసుకోవాలి. ఎన్సిఐని ఏ మెథడ్లో మెజర్ చేయమంటున్నారు. పిఎస్ఎన్ అయితేనేమో ఎలా చేసుకుంటాం పార్షియల్ గుడ్ విల్, అదే ఫెయిర్ వాల్యూ అయితే ఇలా చేస్తాం. పిఎస్ఎన్ మెథడ్ అనుకోండి అమ్మా పంచాలి, అదే ఫెయిర్ వాల్యూ అయితే
నో నీడ్ టు డిస్ట్రిబ్యూట్ నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. చేద్దాం, క్వశ్చన్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు స్లోగా వినండి. బిజినెస్ కాంబినేషన్ వినకుండా ఎక్కడికి వస్తే అర్థం కాదు. మళ్ళీ మన క్లాసెస్ అన్నీ మన స్టూడెంట్స్ ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేశారో మీరు ఈ పాటికి బిజినెస్ కాంబినేషన్ వినుంటారు మొత్తం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అక్కడ ఏం చెప్పాను ఇక్కడ ఏం చెప్తున్నాను అనేది. రెండు లింక్ చాప్టర్స్ అయిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇక్కడతోటి మనకి ఓపెనింగ్ రోజు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీకు గుడ్విల్ కంపిటీషన్ అయిపోయింది. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు ఎన్సిఐ కంపిటీషన్ అయిపోయింది. మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎన్సిఐని కానీ పిఎస్ఎన్ఏ మెజర్ చేసుంటే అది పార్షియల్ గుడ్విల్ అవుతుంది. అలా కాకుండా మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎన్సిఐని ఫెయిర్ వాల్యూస్తో మెజర్ చేసుంటే దట్ ఈస్ ఫుల్ వాల్యూ గుడ్విల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అయిపోయిందమ్మా ఇంకా. సో మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ కన్సాలిడేషన్కి వెళ్దాం. ఓకేనా? రైట్. పడిపోయినమ్మా, రాసుకోవాలి చార్ట్లన్నీ. ఆ కాన్సెప్ట్ నోట్స్ అంటే నాకు అర్థం కాదమ్మా, నేను ఇవ్వను. ఏం అర్థమైతే చెప్పండి, ఇంగ్లీష్లో రాస్తే మీకు ఇలా చార్ట్లో వేసుకోండి, సింపుల్గా ఉంటుంది. మీకు పాజ్ చేసి వేసుకోండి అమ్మా చార్టు. సో ఇదంతా ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు చేయవలసిన అకౌంటింగ్. నెక్స్ట్ ఏంటమ్మా? అకౌంటింగ్ ఆన్ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్. ఇది క్లోజింగ్ డేట్ రోజు మీరు ఏం కనుక్కోవాలి చెప్పండి అమ్మా. సింపుల్, చూడండి ఒకసారి. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 October 24. డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీటు 31 March 2025. అంతేనా? ఇక్కడ వరకు మీరు గుడ్విల్ కనుక్కున్నారు. సిబిఎస్ చేసాం. ఇక్కడ చెప్పండి ఏం కనుక్కున్నాం? ఇక్కడ మనం గుడ్విల్ కనుక్కున్నాం. ఇక్కడ మనం ఎన్సీఏ కనుక్కున్నామా? ఏం చేయాలి? వీటిని, ఈ గుడ్విల్ని ఇక్కడికి క్యారీ చేయాలి. అంటే ఏంటి? క్లోజింగ్ గుడ్విల్. తర్వాత ఎన్సీఐని, క్లోజింగ్ ఎన్సీఐ కనుక్కోవాలి. అంతేనా? నెక్స్ట్ ఇవేంటమ్మా? ఇవేంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఉన్నటువంటి ప్రాఫిట్స్లో మనం ఏం చేసాం? వాటా కనుక్కున్నాం. మరి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత ఎక్వైర్ చేసిన తర్వాత 6 months ఉన్న టైం. మరి ఎక్వైర్ చేసిన తర్వాత ఆ 6 monthsలో ఎంతైతే సబ్సీ కంపెనీ ప్రాఫిట్ సంపాదించిందో మరి ఎవరికి ఇవ్వాలి? ఇది హోల్డింగ్కి ఇవ్వాలిగా, మైనారిటీకి పంచాలిగా. మరి అంటే ఏం చేయాలి మనం? నెక్స్ట్ పాయింట్, పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్లో హెచ్ లిమిటెడ్ వాటా ఎంత, ఎన్సిఐ వాటా ఎంత. అంటే ఏంటి? మనం ఏం కనుక్కోవాలి? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ పిఎండ్ఎల్ అకౌంటు, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్సి. ఇది మీరు కనుక్కోవాల్సింది. మెల్లగా వెళ్దాం, కంగారు పడకండి. ఫస్ట్ అక్కడ మీరు కనుక్కున్న గుడ్విల్ని మరి తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో చూపించాలిగా. మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కనుక్కున్న గుడ్విల్ని మీరు తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో చూపించాలి లేదా? చూపించాలి. నెక్స్ట్ అక్కడ కనుక్కున్న ఓపెనింగ్ ఎన్సీఐని మీరు క్లోజింగ్ ఎన్సీఐ కనుక్కోవాలి. మళ్ళీ ఎలా వస్తాయి? ఓపెనింగ్ ఎన్సీఐ ప్లస్ పోస్ట్ ఎక్విజిషన్ ఎక్వైర్ చేసిన తర్వాత సబ్సీ కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ సంపాదించిందో ఆ ప్రాఫిట్లో వాటా. నెక్స్ట్ సబ్సీ కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ సంపాదించిందో ఆ ప్రాఫిట్స్లో వాటా హోల్డింగ్ కూడా ఇవ్వాలి కదా. అంటే ఏంటి? హోల్డింగ్ కంపెనీ యొక్క పిఎండ్ఎల్ క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. దీంతోపాటు కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయమ్మా, రాసుకున్నాయి కూడా. కొన్ని స్పెషల్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ క్వశ్చన్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఉంటే ఏం చేయాలి? తర్వాత క్వశ్చన్లో కానీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఆన్ స్టాక్ ఉంటే ఏం చేయాలి? అంటే గూడ్స్ వాళ్ళు వీళ్ళు అమ్మితే ఏంటి, వీళ్ళకి అమ్మితే ఏంటి, యూఆర్పి ఉంటే ఏం చేయాలి? లాస్ట్ పాయింట్, ఇంకా ఏమన్నా కాంట్రా ఎంట్రీస్ ఉంటే
లైక్ డెటార్స్, క్రెడిటార్స్, బిఆర్, బిల్స్ పేబుల్ ఇలా ఉంటాయి. కాంట్రా ఇంట్రెస్ట్ అంటే కదమ్మా, అంటే హోల్డింగ్ కంపెనీలో డెటార్స్ ఉన్నాయి, సబ్సిలో క్రెడిటార్స్ ఉన్నాయి, రెండు సేమే. హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ ఉంది, సబ్సీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో క్రెడిటార్స్ ఉంది. మరి మిక్స్ చేస్తున్నప్పుడు తీసుకుంటామా, రెండు ఎలిమినేట్ చేసేయాలి. ఇక్కడ బిల్స్ రిసీవబుల్స్ ఉంది, ఇక్కడ బిల్స్ పేయబుల్స్ ఉంది, రెండు సేమ్ కదా, మరి తీసుకోకూడదు కదా, వాటిని మనం కాంట్రా ఎంట్రీస్ చేయాలి. ఇవి 4 స్పెషల్ కేసెస్ అమ్మా. తర్వాత లాస్ట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ ఫార్మాటు ప్లస్ ఇంపార్టెంట్ నోట్స్ టు అకౌంట్స్. క్వశ్చన్లో అంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అంటాడు, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అదర్ ఈక్విటీ అంటాడు, అవన్నీ చూద్దాం. ఇదమ్మా క్లోజింగ్ రోజు. ఇప్పటిదాకా చూస్తుంది ఏంటి మీరు, ఓపెనింగ్. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రోజు మీకు ఏమేం కావాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో మీరు కనుక్కున్న గుడ్ విల్ తీసుకొచ్చి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో రాయాలి. ఓపెనింగ్లో మీరు కనుక్కున్న ఎన్సిఐని క్లోజింగ్లో రాయాలి. తర్వాత ప్రాఫిట్స్ ఎంతైతే సంపాదించారో ఎవరు, సబ్సీ కంపెనీ ఆఫ్టర్ ఎక్విజిషన్, ఆ ప్రాఫిట్స్లో హోల్డింగ్ వాటా రాయాలి, సబ్సీ వాటా ఎంతో కనుక్కోవాలి. తర్వాత స్పెషల్ పాయింట్స్ ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఉంటే దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి. తర్వాత యూఆర్పి ఉంటే స్టాక్ సేల్ చేస్తే దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి. కాంట్రా ఎంట్రీస్ ఏమన్నా ఉంటే డెటార్సు, క్రెడిటార్సు, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్స్ ఉంటే అవి ఎలా ఎలిమినేట్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏ ఫార్మాట్లో వేయాలి, నోట్స్ టు అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా, దట్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అదర్ ఈక్విటీ ఎలా ఫార్మాట్స్ మనం చేయాలి. ఇవన్నీ చేస్తే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అయిపోతుంది. సో ఈ క్లాస్లో మనం విల్ టాక్ అబౌట్ గుడ్ విల్ ఓన్లీ, విల్ టాక్ అబౌట్ గుడ్ విల్. రాయండమ్మా నెక్స్ట్, ఇంకా రాసుకోవాలి ఇంపార్టెంట్. నెక్స్ట్ రాయండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ విల్. చిన్న చిన్నవి కూడా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త రాసుకోవాలి. రాయండి ఫస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ విల్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ impairment of goodwill, if any, given in question. ఓకేనా, సింపుల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఒక 2 lakhs గుడ్విల్ కనుక్కున్నారు, అంతేనా. ఇప్పుడు ఏం చేయాలి, మీరు బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఈ గుడ్విల్ తీసుకొచ్చి ఇక్కడ అసెట్స్ వైపు రాయాలవునా, ఇక్కడ రాయాలి తీసుకొచ్చి, అంతేనా. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు ఇందాక కనుక్కున్నారు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు 2 types ఆఫ్ గుడ్ విల్స్ కనుక్కుంటున్నారు మీరు. ఒకటేమో పార్షియల్ గుడ్ విల్, ఇంకోటేమో ఫుల్ గుడ్ విల్. ఎలా డిపెండ్స్ అది, ఇఫ్ ఎన్సిఐ మెజర్డ్ ఎట్ పిఎస్ఎన్ఏ దట్ ఈస్ పార్షియల్ గుడ్ విల్, ఇఫ్ ఎన్సిఐ మెజర్డ్స్ ఎట్ ఫెయిర్ వాల్యూ దట్ ఈస్ ఫుల్ వాల్యూ గుడ్ విల్. అంటే ఏంటి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు కనుక్కున్న గుడ్ విల్లో మీకు 2 types ఉన్నాయి. ఒకటి పార్షియల్ గుడ్ విల్, 2 ఫుల్ గుడ్ విల్. నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పార్షియల్ గుడ్ విల్ అవ్వచ్చు లేదా ఫుల్ గుడ్ విల్ అవ్వచ్చు, దీన్ని తీసుకొచ్చి మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో రాయాలంటే క్వశ్చన్ నెంబర్ 1, సేమ్ తీసుకొచ్చి రాయాలా లేదా ఏమన్నా చేంజెస్ చేయాలంటే దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ క్వశ్చన్. వాడు క్వశ్చన్లో మీకు క్లియర్గా చెప్తాడు గుడ్ విల్ ఈజ్ ఇంపైర్డ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ తీసుకుంటే మనం నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్ తీసుకుంటే ఏమో చూడండి, పాయింట్ నెంబర్ 4లో మీకు క్లియర్గా చెప్పాడు గుడ్ విల్ వాజ్ ఇంపైర్డ్ బై 100 lakhs. గుడ్ విల్ వాజ్ ఇంపైర్డ్ బై 100 lakhs. ఇది ఎప్పుడుది, నవంబర్ 2024 క్వశ్చన్. అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నామో మనకి సో నవంబర్లో లేదు,
ఐ థింక్ మేలో కూడా ఉందనుకుంటా ఈ పాయింట్. అంటే లేదు, మా క్వశ్చన్లో మీకు క్లియర్గా చెప్తాడు గుడ్ విల్ ఏమన్నా ఇంపేర్మెంట్ అయ్యిందా అని. చూడండి ఇక్కడ May 24 గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఫుల్లీ ఇంపేర్డ్. ఇప్పుడు మీకు రెండు చదివాను క్వశ్చన్లు నేను. ఏంటమ్మా ఒకటేమో November 2024 మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ ఏం చెప్పాడు చూడండి, గుడ్ విల్ వాజ్ ఇంపేర్డ్ బై 100 lakhs. అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 lakhs కనుక్కున్నారు, ఏం చెప్తున్నాడు, గుడ్ విల్ వాజ్ ఇంపేర్డ్ బై 1 lakh. అంటే ఏంటి, ఇక్కడ మధ్యలో అంట 1 lakh గుడ్ విల్ ఇంపేర్ అయిపోయింది. అంటే లెస్ చేయాలా, అప్పుడు ఏం చేస్తారు, తీసుకెళ్ళి క్లోజింగ్ గుడ్ విల్ మీరు 1 lakhకే రాయాలి. అర్థవుతున్న పాయింట్. మీరు ఓపెనింగ్లో కనుక్కున్న గుడ్ విల్ని క్వశ్చన్లో చెక్ చేయండి ఫస్ట్, నో ఇంపేర్మెంట్, సేమ్ 2 lakhs తీసుకెళ్ళి రాసేస్తాం. అదే క్వశ్చన్లో కానీ గుడ్ విల్ హ్యాస్ బీన్ ఇంపేర్డ్ బై చెప్పాడు చూడండి క్లియర్గా, 1 lakh ఇంపేర్ అయిందంట. అప్పుడు ఏం చేస్తారు, 1 lakh తీసుకెళ్ళి అక్కడ లెస్ చేసి అక్కడ 1 lakhే రాస్తారు. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, May 24 క్వశ్చన్, గుడ్ విల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్విజిషన్ వాజ్ ఫుల్లీ ఇంపేర్డ్ అంట. అంటే ఏంటి, క్వశ్చన్లో ఏం మిగిలిలా, అంటే ఏంటి, ఇక్కడ 2 lakhs హ్యాస్ బీన్ ఇంపేర్డ్. ఎంత వచ్చింది ఇక్కడికి, నిల్. సో కాబట్టి చిన్న చిన్న పాయింట్లమ్మా. బ్యాలెన్స్ షీట్లో, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో మీరు ఎసెట్స్ వైపు గుడ్ విల్ రాయాలా వద్దంటే, ఓపెనింగ్ గుడ్ విల్ సేమ్ వస్తుందని మనకు గ్యారంటీ లేదు. సేమ్ రావచ్చు, పార్షియల్గా ఇంపేర్ అవ్వచ్చు, ఫుల్ ఇంపేర్ అయిపోవచ్చు. ఇదిగో చూడండి, ఒక్కొక్కసారి సేమ్ రావచ్చు, ఒక్కొక్కసారి పార్షియల్ ఇంపేర్మెంట్ చెప్పొచ్చు క్వశ్చన్లో, ఇంకొకసారి ఫుల్ ఇంపేర్మెంట్ చెప్పొచ్చు. సో కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ వస్తుందా రాదనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ క్వశ్చన్లో ఇంపేర్మెంట్ చెప్తే ఇంపేర్మెంట్ చేసేయండి, లేదంటే యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ అండ్ సేమ్ కాపీ పేస్ట్ చేయండి, సేమ్ బ్యాలెన్స్. మీ ముందే ఎగ్జామ్ క్వశ్చన్ చదివించాను నేను, మీకు అప్పుడు క్లారిటీ వచ్చిందా. సో ఆ క్వశ్చన్స్లో మీరు ఓపెనింగ్ కనుక్కొని ఉంటారా, ఓపెనింగ్ని సేమ్ తీసుకెళ్ళాలా, పార్షియల్ ఇంపేర్మెంట్ చేయాలా, ఫుల్ ఇంపేర్మెంట్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అర్థమైంది ఇక్కడ దాకా. నెక్స్ట్ ఈ ఇంపేర్మెంట్ ఎంతైతే ఉందో మరి ఈ ఇంపేర్మెంట్ లాస్ని ఏం చెయ్యాలి, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత రాయాలి అంతేనా. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత రాయాలంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ క్వశ్చన్. నో ఇంపేర్మెంట్, సేమ్. పార్షియల్ ఇంపేర్మెంట్, గుడ్ విల్ మైనస్ ఇంపేర్మెంట్ టోటల్. ఫుల్ ఇంపేర్మెంట్, గుడ్ విల్ మైనస్ జీరో గుడ్ విల్. అయిపోయిందా. నెక్స్ట్ పాయింట్, మరి సార్ ఈ ఇంపేర్మెంట్ లాస్ ఏం చేయాలి. ఇంపేర్మెంట్ లాస్ షుడ్ బి డెబిటెడ్ టు P&L అకౌంట్, అంతేనా. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చిన్న పాయింట్. ఈ గుడ్ విల్ని P&L అకౌంట్కే మీరు డెబిట్ చేస్తారు, బట్ మరి గుడ్ విల్ ఇంపేర్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ గుడ్ విల్. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, క్వశ్చన్ తప్పు ఇది లేకపోతే. ఇక్కడ క్లియర్ అమ్మా మీకు, ఇక్కడ క్లియరా. ఇదేంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ గుడ్ విల్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీకు ఎంత గుడ్ విల్ వచ్చింది, ఆ గుడ్ విల్ని క్వశ్చన్లో డేటా ఏం చెప్పాడు, పార్షియల్ ఇంపేర్మెంటా, ఇక్కడ 1 lakh రాయండి, ఫుల్ ఇంపేర్మెంటా 2 lakh రాయండి, నో ఇంపేర్మెంటా యూ కెన్ రైట్ 2 lakhs. 3 కేసెస్ అమ్మా, నో ఇంపేర్మెంట్, పార్షియల్ ఇంపేర్మెంట్, ఫుల్ ఇంపేర్మెంట్. చార్ట్ వేసుకోవాలి. ఇది మీరు కనుక్కున్న ఓపెనింగ్ గుడ్ విల్ వర్కింగ్ నోట్లో. ఇది ఇంపేర్మెంట్, నో ఇంపేర్మెంట్ సేమ్ గుడ్ విల్, పార్షియల్ ఇంపేర్మెంట్ 1 lakh గుడ్ విల్, ఫుల్ ఇంపేర్మెంట్ మొత్తం రాసింది. అయిపోయిందా. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, ట్రీట్మెంట్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇంపేర్మెంట్ లాస్. ఇంపేర్మెంట్ లాస్ అనేది ట్రీట్మెంట్ చేయాలంటే దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ గుడ్ విల్ దట్ ఈస్. మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కనుక్కున్న గుడ్ విల్ పార్షియల్ గుడ్ విల్లా, ఫుల్ గుడ్ విల్లా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చెప్తాను చూడండి. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ గుడ్ విల్ చెప్పండి. మరి పార్షియల్ గుడ్ విల్ అంటే దట్ గుడ్ విల్ బిలాంగ్స్ టు, పార్షియల్ గుడ్ విల్ బిలాంగ్స్ టు హోల్డింగ్ కంపెనీ ఓన్లీ. పార్షియల్ గుడ్ విల్ బిలాంగ్స్ టు హోల్డింగ్ కంపెనీ ఓన్లీ. సో మరి పార్షియల్ గుడ్ విల్
ఓన్లీ హోల్డింగ్ కంపెనీ అయినప్పుడు ఎవరికి ఇస్తాను చెప్పండి, 100% ఇంపైర్మెంట్ లాస్ షెల్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ బికాస్ దట్ గుడ్ విల్ బిలాంగ్స్ టు పేరెంట్ కంపెనీ ఓన్లీ. సో సింపుల్గా ఎంతైతే ఇంపైర్మెంట్ లాస్ క్వశ్చన్లో చెప్పాడో దట్ ఇంపైర్మెంట్ లాస్ షుడ్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. అండ్ ఇక్కడ 100% డెబిటెడ్ టు P&L ఆఫ్ హెచ్ లిమిటెడ్. ఎంటర్ చెప్పండి అమ్మ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ తగ్గిస్తున్నాం కదా మనం. ఇంకా సబ్సీ కంపెనీ ప్రాఫిట్స్ సంబంధం లేదు, అయిపోయింది డేట్ ఆఫ్ ఎక్విషన్ రోజే. ఇదేంటి ఇక్కడ క్లోజింగ్లో వీఆర్ సీయింగ్ బ్యాలెన్స్ షీట్లో మీకు ఎంత అయితే హోల్డింగ్ కంపెనీ P&L బ్యాలెన్స్ ఇచ్చాడో దాంట్లో లెస్ చేయాలి దేని, బికాస్ దేర్ ఈజ్ సమ్ ఇంపైర్మెంట్ ఆఫ్ గుడ్ విల్. అయిపోయిందాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ గుడ్ విల్, మరి చెప్పండి ఫుల్ గుడ్ విల్ అంటే దిస్ గుడ్ విల్ బిలాంగ్స్ టు 2 persons. మా హోల్డింగ్ కంపెనీకి ఉంది గుడ్ విల్, దీంట్లో మైనారిటీ కూడా ఉంది గుడ్ విల్, అంతేనా. ఫుల్ గుడ్ విల్ మీన్స్ ఈ గుడ్ విల్లో ఇద్దరికి గుడ్ విల్ ఉంది, అంటే హోల్డింగ్ కంపెనీ గుడ్ విల్ రాస్తున్నాము, ఎన్సిఐ కూడా ఫెయిర్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకు సంబంధించిన గుడ్ విల్ కూడా మీరు బ్యాలెన్స్ షీట్లు తీసుకుంటున్నారు. మరి చెప్పండి ఎప్పుడైతే గుడ్ విల్లో ఇద్దరికి భాగం ఉందో దిస్ గుడ్ విల్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ 2 persons ఇన్ దేర్ హోల్డింగ్ రేషియో. ఇక్కడ ఓన్లీ హోల్డింగ్ కంపెనీ, సో గివ్ ఇట్ టు ఓన్లీ హోల్డింగ్ కంపెనీ. ఎప్పుడైతే ఫుల్ గుడ్ విల్ అన్నామో ఫుల్ గుడ్ విల్ మీన్స్ ఈ గుడ్ విల్లో ఇద్దరికీ వాటా ఉంది కాబట్టి దిస్ ఇంపైర్మెంట్ లాస్ ఆల్సో మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ ఎన్సిఐ ఇన్ దేర్ హోల్డింగ్ రేషియో. హోల్డింగ్ కంపెనీకి అయితే P&L అకౌంట్లో డెబిట్ చేస్తాము, అది ఎన్సిఐకి అయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర, బికాస్ ఎన్సిఐకి సంబంధించి మన దగ్గర ఎటువంటి P&L అకౌంట్ లేదు. మైనారిటీ వాళ్ళకి ఏం మీరు అడ్జస్ట్ చేయాలన్నా సరే, పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ ఎన్సిఐ బ్యాలెన్సే లెస్ చేస్తాం మనం. అయిపోయిందా చెప్పండి అమ్మా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 60%, 40%. ఏం చేస్తాం అమ్మా, ఇక్కడ రాసుకోండి అమ్మా. సేమ్ అక్కడ ఖాళీ లేదు. ఫుల్ గుడ్ విల్లో హోల్డింగ్కి ఉంది, ఎన్సిఐకి ఉంది కాబట్టి ఇక్కడ 60 ఈ చాట అక్కడ వేసుకోండి అమ్మా. 60% to 40%. ఎంత లాస్, 1 lakh వేసుకున్నాం లాసు. సో 60,000 షుడ్ బి డెబిటెడ్ టు P&L ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. నెక్స్ట్ 40,000 షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎన్సిఐ. క్లోజింగ్ ఎన్సిఐ ఆర్ ఓపెనింగ్ ఎన్సిఐ. చాలా ఇంపార్టెంట్. ఇది తప్పు చేస్తాను చాలామంది, దేనికి కూడా మార్కులు కట్ చేస్తారమ్మా. ఇది చేయకపోయినా మీకు బ్యాలెన్స్ అవుతుంది. మీరు లాస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఓన్లీ హోల్డింగ్కి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది, ఎందుకంటే లోపలే కదా మొత్తం, బట్ మార్కులు రావు మీకు. సో ఇంపైర్మెంట్ లాస్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మీరు జస్ట్ మొత్తం హోల్డింగ్కి ఇచ్చేసారనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ గుడ్ విల్ హోల్డింగ్ ఇచ్చే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ మెథడ్లో కూడా మీరు ఇంపైర్మెంట్ లాస్ మొత్తాన్ని హోల్డింగ్ కంపెనీకే ఇస్తే మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది, బట్ మీకు మార్కులు కట్ చేస్తారు. ఎగ్జాంపుల్ November 24 క్వశ్చన్. November 24 క్వశ్చన్లో ఇంపైర్మెంట్ ఉంది 1 lakh. మరి ఆ ఇంపైర్మెంట్ లాస్ మీరు ఏం చేశారు చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరైతే నవంబర్లో ఎగ్జామ్ రాశారో ఇంపైర్మెంట్ లాస్ ఉంది, మొన్న గుడ్ విల్ కనుక్కుంటే 250 ఎంత వస్తుంది. ఈ 250 మీరు తీసుకెళ్ళి క్లోజింగ్ రాయకూడదు. 100 lakhs పోయింది. మరి ఈ 100 lakhs ఇంపైర్మెంట్ లాస్ ఏం చేశారు మొన్న, ఏం చేయాలి? ఈ 100 lakhs ఇంపైర్మెంట్ని హోల్డింగ్కి 75% పంచాలి, సబ్సీకి 25% పంచాలి. అంటే హోల్డింగ్ యొక్క P&L అకౌంట్లో డెబిట్ చేయాలి, ఎన్సిఐ బ్యాలెన్స్ లెస్ చేయాలి. మరి మొన్న మీరు ఏం చేశారనేది మనం నెక్స్ట్ 2 క్లాసెస్లో November 24 ఎగ్జామ్ క్వశ్చన్ చేస్తాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ విల్ ట్రీట్మెంట్. సో మీరు ఓపెనింగ్ గుడ్ విల్ కనుక్కున్నప్పుడు ఆ గుడ్ విల్ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లోకి క్యారీ చేయాలంటే సేమ్ క్యారీ చేస్తారా లేదా ఇంపైర్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే అది మీకు క్వశ్చన్లో ఉన్న డేటాను బట్టి ఉంటుంది. ఇంపైర్మెంట్ ఏమీ లేదు మొత్తం క్యారీ చేయండి, ఇంపైర్మెంట్ పార్షియల్ ఉంది అది లెస్ చేసి క్యారీ చేయండి, ఫుల్ ఇంపైర్మెంట్ మొత్తం తీసుకెళ్ళండి.
నెక్స్ట్ పాయింట్ ఏంటి, ట్రీట్మెంట్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్. ఈ ఇంపైర్మెంట్ లాస్ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ గుడ్ విల్. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ గుడ్ విల్ 100% లాస్ బిలాంగ్స్ టు పేరెంట్ కాబట్టి 100% డెబిటెడ్ టు P&L అకౌంట్ ఆఫ్ పేరెంట్ కంపెనీ. అదే ఫుల్ గుడ్ విల్ అంటే దీంట్లో ఇద్దరికీ వాటా ఉంది కాబట్టి దిస్ లాస్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ హోల్డింగ్ అండ్ మైనారిటీ ఇన్ దేర్ హోల్డింగ్ రేషియో. హోల్డింగ్కి అయితే P&L అకౌంట్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని తగ్గించేసేయండి. మైనారిటీకి మనకుందల్లా ఇన్వెస్ట్మెంట్సే కాబట్టి దాన్ని లెస్ చేసేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చిన్న చిన్న పాయింట్లే మనం తప్పు చేస్తుంటారు. ఓకేనా? సో మీకు 14 మార్కులకి ఎందుకు వస్తున్నాయి 4-3 మార్కులు అంటే ఎందుకే చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ఆన్సర్లు ఓపెన్ చేసి తెప్పించుకోండి. ఆన్సర్స్ వచ్చినాయి కదా, ఆన్సర్స్ సర్టిఫైడ్ కాపీస్ తెప్పించుకోండి. కన్సల్టేషన్ కొంచెం చెక్ చేసుకోండి. ఏం చేశారు మీరు, నేను చేపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఒక 2 క్లాసెస్ అయ్యాక నేను ఆన్సర్ చేపిస్తాను. ఇంకా ICA బుక్ ఆన్సర్స్ రాలేదు ఇంకా, బట్ మనం చేద్దాం ఆన్సరు, చూద్దాం. అప్పుడు నా ఆన్సర్కి మీ ఆన్సర్ మ్యాచ్ చేసుకోండి. నేను చెప్పే ప్రజెంటేషన్కి మీ బుక్లో ప్రజెంటేషన్ మ్యాచ్ చేసుకోండి. మీకు ఎందుకు ఫుల్ మార్క్స్ పడట్లేదు తెలిసిపోతుంది మీకే. ఓకేనమ్మా? సో మనకి ఇంకొక క్లాస్ పడుతుందమ్మా. మనకి నెక్స్ట్ క్లాస్లో ఏవైతే మిస్లేనియస్ పాయింట్స్ ఉన్నాయో, ఏంటది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఎలా కనుక్కోవాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ NCI ఎలా కనుక్కోవాలి, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ జనరల్ రిజర్వ్ ఎలా కనుక్కోవాలి చూసిన తర్వాత డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఏంటి, డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఇంకేం చూసామా URP ఒకటి, ఏమైనా కాంట్రా ఐటమ్స్ ఉంటే ఎలా ఎలిమినేట్ చేయాలి. 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం అంతే. సో నెక్స్ట్ క్లాస్లో మనకి కన్సాలిడేషన్ థియరీ మొత్తం అయిపోతుంది. తర్వాత మనం ఒక సమ్మరీ వీడియో చేసుకొని దెన్ మనం ఒక 7 to 8 క్వశ్చన్స్ చేద్దాం. ఆ 7 to 8 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేయండి నేను చెప్పింది విని. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే 14 out of 14 వస్తాయి మీకు. స్టడీ మ్యాట్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. స్టడీ మ్యాట్లో 1, 2, 3. తర్వాత May 23, November 23, May 24, November 23, May 23 and May 24, November 24. 3 ఎగ్జామ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 3 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, 3 స్టడీ మ్యాట్ క్వశ్చన్స్. నెక్స్ట్ దీంట్లో చైన్ హోల్డింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చైన్ హోల్డింగ్ అది నెక్స్ట్ వస్తుంది. మళ్ళీ ఎగ్జామ్లు ఇచ్చాడు మా చైన్ హోల్డింగ్ కూడా, అది చాలా ఈజీ. దాంట్లో ఈ కాంప్లికేషన్స్ ఏముండవు. చైన్ హోల్డింగ్ ఇస్తే అదృష్టం మీకు. బొడ్డ క్వశ్చన్ అది, బట్ స్టిల్ చూద్దాం. సో మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. మనం మొత్తం 7 క్వశ్చన్లు చేస్తాం కన్సల్టేషన్లో. అందరిలాగా మనం 20-30 క్వశ్చన్లు చేయం, వేస్ట్ ఆఫ్ టైం. 20-30 క్వశ్చన్లు చేస్తే ఎగ్జామ్ ముందు ఏ రివైజ్ చేస్తారు మీరు. నేను అన్ని క్వశ్చన్లు చేయించను. నేను కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను. మీకు ఓన్లీ 7 క్వశ్చన్స్ చేపిస్తాను నేను. ICS స్టడీ మ్యాట్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ చైన్ హోల్డింగ్ ఒక క్వశ్చను, 3 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఈ 7 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేయండి. 4 సార్లు ప్రాక్టీస్ చేయండి మీ చేతితోటి. కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేయండి. ఈ 7 క్వశ్చన్లే మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి. మీ చేతితో బ్యాలెన్స్ షీట్లు వేయండి టిక్కులు కొట్టకుండా. ఎందుకు తప్పులు పోతాయి? ఇప్పుడు 15-20 క్వశ్చన్లు టిక్కులు కొట్టుకుంటూ పోవడం కంటే 15-20 క్వశ్చన్స్ టిక్కులు కొట్టుకుంటూ పోవడం కంటే 4 క్వశ్చన్లు చేతితో చేస్తే బెటర్ కదా, ప్రాక్టీస్ అయ్యిద్ది. అది నమ్ముతాను నేను. లిమిటెడ్ క్వశ్చన్స్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్, అన్లిమిటెడ్ రివిజన్స్, అది మనం నమ్ముతాం. సో 7 క్వశ్చన్స్ రేపు ఈవినింగ్ కల్లా అయిపోతాయి మనకి. సో బై టుమారో విల్ క్లోజ్ కన్సాలిడేషన్. నెక్స్ట్ 115 ఇంకెళ్ళిపోతాయి మా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగా. ఓకేనా? కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో.